తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమం ప్రజల ఆరోగ్యాన్ని కోసం ఆలోచించి వ్యక్తి సీఎం చంద్రబాబు అని ఆయన అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా అనితర సాధ్యం చేసేలా కృషి చేయడం జరుగుతోందని అన్నారు. ఉన్న పశువులను సరైన విధానంగా వాడుకోవడం, తిరిగి వాటిని ఉపయోగించడం, మరమ్మతులకి గురి అయిన వాటిని సరైన విధానంగా డిస్పోజ్ చేయాల్సి ఉంటుందన్నారు. 2024 ఇవాళ మనం ప్రారంభించినటువంటి ప్రభుత్వం 2047 వచ్చే నాటికి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తయారు చేయడానికి ఏ రకమైన కార్యక్రమాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేసి ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా స్వచ్ఛాంధ్రను తయారు చేసుకోవడానికి ఏమేం చేయాలనేటువంటి ఆలోచనతోటి ప్రతి నెల కూడా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని అందులో ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా రాష్ట్రాన్ని స్వచ్ఛత వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఈ నెల మనం ఈ వేస్ట్ అనేటువంటి అంశాన్ని తీసుకున్నాం. ఈ అంటే ఎలక్ట్రానిక్స్ అంటే అవేమి మనందరికీ తెలియనివి కాదు. ఈ వేస్ట్ అంటే అంతకంటే తెలియనివి కాదు. అంటే ఎలక్ట్రానిక్స్లో ఉన్నటువంటి వ్యర్థాలని ఏ రకంగా మనం మేనేజ్ చేయాలనేటువంటి అంశం మీద దృష్టి పెడతా ఉన్నాం. ఎలక్ట్రానిక్స్ అనేటప్పటికి మనందరికీ తెలుసు, మనం నిరంతరం ఇంట్లో వాడుకునేవే. ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు, అది మిక్సీలు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, టెలివిజన్లు కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, కంప్యూటర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చాలా అవసరమైనటువంటి పరికరాలుగా మారిపోయినాయి. ఇవాళ మనం